ఈసారి పులిహోర ఇలా ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా చాలా చాలా బాగా నచ్చుతుంది. ముందుగా ఒక గిన్నెలోకి వండుకున్న వేడివేడి అన్నం వేసుకోవాలి. అందులోకి అప్పుడే ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరి, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసం ఇవన్నీ వేసుకొని రైస్ వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, పల్లీలు ఇవన్నీ ఫ్రై అయ్యాక అందులోకి తాలింపు గింజలన్నీ వేసి అవి కూడా ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా ఇంగువ, పసుపు వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యాక కరివేపాకు, మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాలు, మెంతులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నా. ఇది ఒక 1/2 స్పూన్ దాకా వేసుకుంటున్నా. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, తాలింపు రైస్లో వేసి కలుపుకుంటే రుచికరమైన